హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఇది వచ్చేసి బ్లూబెర్రీ కేక్ అండి. మీకు ఈ బ్లూబెర్రీ కేక్ డిజైన్ చూపిస్తూ నా ఎక్స్పీరియన్స్లో మీకు కొన్ని బేకింగ్ గురించి అయితే టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనకు బేకింగ్లో రావాల్సింది ఏంటండి, స్పాంజెస్. ఆ స్పంజెస్ మీకు పర్ఫెక్ట్గా వస్తే నెక్స్ట్ రావాల్సింది విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా చేయడం. అవి రెండు వచ్చాక థర్డ్ థింగ్ వచ్చేసి డిజైన్స్. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి కస్టమైజేషన్ అనుకోండి, కస్టమర్ చెప్పినట్టు చేయడం అనుకోండి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేస్తూ వస్తే ఖచ్చితంగా మనమైతే సక్సెస్ అవుతాం. అయితే చాలా మటుకి కొత్తగా బిగినర్స్ ఉంటారు కదండి, ఇప్పుడిప్పుడే బేకింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మటుకైతే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అయినా ఆఫ్లైన్ క్లాస్ అయినా, ఆఫ్లైన్ అనుకోండి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో మీకు నేర్పించేస్తారు. మరి ఆన్లైన్ అయితే ఎలాగండి, వాళ్ళు చెప్పింది చేయడానికి మన దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలి. కాబట్టి ముందు ఇన్వెస్ట్మెంట్ మనకి మినిమం మెటీరియల్ మీద, అంటే బేసిక్ బేకింగ్ మెటీరియల్ మీద పెట్టుకోండి. అప్పుడు మీరు ఆన్లైన్ క్లాస్ తీసుకున్నా ఆఫ్లైన్ క్లాస్ తీసుకున్నా కూడా బేసిక్గా మనకు చేయడం కోసం అయితే మన దగ్గర మెటీరియల్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. ఒక్క విషయం చెప్తాను వినండి, ఎవరు చెయ్యి పట్టి ఎవ్వరికీ నేర్పించరండి. వాళ్ళు చెప్పే విధానంలో వాళ్ళు చెప్తారు, కానీ మిగతాదంతా మన మీదే బేస్ అయి ఉంటుంది. అంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి కేక్స్ అయితే వస్తాయి. ఈ మాట నిజమంటారా కాదంటారా చెప్పండి ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ముందు మీరు ఎక్విప్మెంట్ కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ మీరు కంపల్సరీగా మీకు రావట్లేదు, యూట్యూబ్లో చూసినవన్నీ ట్రై చేసాము మాకు ఎక్కడా రాలేదు అన్నప్పుడు ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ అప్పుడు జాయిన్ అవ్వండి. ఇది చిన్న సలహా మాత్రమే, నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న విషయమే. ఎందుకు అంటే బిగినర్స్కి ఎవరికైనా 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఊరికే అయితే ఏమి ఉండదండి. ఇంట్లో చాలా చాలా జరిగినాకనే మనకు 1 రూపీ అయినది ఇచ్చేస్తారు. కాబట్టి ఆ 1 రూపీనైనా మనం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి అంటే ముందు మెటీరియల్ మీద పెట్టి ఇంట్లో ప్రాక్టీస్ చేసి అప్పటికీ రాకపోతే నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళండి. అంతే తప్పితే ముందుగానే క్లాసెస్ తీసుకొని తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించకండి. ఇది నా ప్యూర్లీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్న విషయము, ఎవరిని హర్ట్ అయితే చేయట్లేదు. ఓకేనా? బాయ్ అండి.